శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. ఈశ్వర భక్తి ప్రధానమై ఉంటుంది నీ యొక్క విశేషంలో. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశం. అంతేకాని గుండెల్లో భక్తి లేకుండా ఎన్ని దొంగదండాలు పెడితే ఉపయోగం ఏముంది? ఇలా 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 పెట్టడం మంచిదే, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కనీసం దానివల్ల భక్తి వస్తుంది, నేను తప్పు పట్టను. కానీ భక్తి లేని నమస్కారాలు ఎన్ని చేస్తే ఉపయోగం ఉంటుంది? భక్తి లేకుండా ఉత్తినే కూర్చుని పుస్తకం పట్టుకుని అదే పని, అసలు ఏం చదువుతున్నాడో కూడా పక్కవాడికి అర్థం కాదు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ అని కూడా అండవు. ఏమిటంటున్నాడో తెలియదు, గడగడగడగడగడగడగడ ఏదో అప్పచెప్పియాలన్నట్లే పుస్తకం తీసుకొచ్చి చదివేయడం. ఎందుకది? ఎవడు చదవమన్నాడు నిన్ను? ఒక్కసారి శివా అంటే చాలు, ప్రేమతో ప్రీతితో. అది మానేసి ఎవడప్పచెప్పమన్నాడు ఇవన్నీ? 2 అక్షత గింజలు వేయి, పసుపు కూడా అడగల పరమేశ్వరుడు. శ్వేతాక్షతలు చాలరా అన్నాడు. 4 బియ్యపు గింజల్లో నీళ్లు పోసి తడిపి ఆరబెట్టి అలా ఉత్తరీయానికి తుడిచి ఒక్కొక్క గింజ వేయి, పరమ ప్రీతితో స్వీకరిస్తాడు. నిజంగా నీకు గుండెల్లో భక్తి ఉంది, గడ్డి పువ్వు చాలు. అందుకే పరమేశ్వరుడికి అన్నిటికన్నా ప్రీతిపాత్రం ఏది అంటే తుమ్మి పువ్వు. తుమ్మి పువ్వు గడ్డి మొక్కలకు పూస్తుంది. ఒకవేళ నిజంగా శివాలయంలో పూలు పూసే అనుకోండి, అవి అర్చకుడు కోసి పూజ చేయాలి. భక్తి మనమే కోసేస్తాం ముందు. ఆ కొమ్మలు ఊపేయడం, కింద పడిపోయిన పూలు పట్టుకెళ్ళి ఇచ్చేస్తూ ఉండడం. అలా మళ్ళీ నిర్మాల్యం పూజ చేసేటటువంటి క్షేత్రం కాలకాలుడన్న పేరుతో పరమేశ్వరుడు ఉజ్జయిన్ క్షేత్రంలో వెలిశాడు. అక్కడొక్క చోటే నిర్మాల్య దోషం లేదు అని పూజ చేసిన పూలు మళ్ళీ పూజ చేస్తారు తప్ప ఏ ఇతర క్షేత్రమునందు నిర్మాల్యంతో పూజ ఉండదు. కింద పడితే వదిలేయడమే, అది శివలింగం మీద పడిపోయిందని గుర్తంతే. కాబట్టి భక్తి అన్న మాటకు అర్థం నిజంగా ప్రేమతో, నిజంగా ప్రీతితో పరమేశ్వరుణ్ణి అర్చించడం. అలా అర్చిస్తే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, నువ్వెన్ని పట్టుకొచ్చావు, నువ్వెన్ని చేశావు అని ఆయన ఏం అడగడవు. ఒక్క నమస్కారం చాలు, ప్రీతితో పరవశించిపోతాడు. కాబట్టి ఆ భక్తిని నేర్చుకో. భక్తి లేనప్పుడు నతిభిర్నుతిభిస్తమీశ పూజా విధిభి ధ్యాన సమాధిభిర్నతుష్ట, అలాంటి వాటికన్నిటికీ మురిసిపోయేవాడు కాదు. పార్వతీదేవి కన్నా అందగత్య లోకంలో ఉండదు. అటువంటి తల్లి ఆయన కావాలని తపస్సు చేస్తే ప్రత్యక్షం అవల. అపర్ణయింది. ఆకులు కూడా తినడం మానేసింది. ఆకులు కూడా తినడం మానేసి ఎండిపోయి ఓ చిన్న దబ్బలా అయిపోయి అంత పెద్ద తపస్సు చేసింది. అంత పెద్ద తపస్సు చేస్తే అంత శుష్కించిపోతే అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. అపర్ణయైపోయిన అమ్మవారిని స్వీకరించాడు తప్ప ఆయనకి ఏదో బాహ్యంలో ఉండేటటువంటి అందచందాలతో పరమేశ్వరుడికి సంబంధమే లేదు. అందుకే లోకంలో మీరు ఎప్పుడైనా చూడండి, శివపూజ యందు వినియోగం చేసేటటువంటి ద్రవ్యములు అన్నీ కూడా అత్యంత సులభ సాధ్యములై ఉంటాయి. కష్టపడి తెచ్చేవి ఉండవు అసలు. ఆయన ఎప్పుడూ దేన్ని కోరుతుంటాడు? అభిషేక ప్రియుడు. కాబట్టి అభిషేక ప్రియుడు అంటే చాలామంది అనుకుంటారు ఆయనకి అది ఇష్టం అనుకుంటారు. కాదు, అసలు రహస్యం ఏమిటో తెలుసా? మనం చేసిన అభిషేకానికి శివలింగం చల్లబడితే ఆ ఊరంతా చల్లగా ఉండేటట్టు చేస్తాడు. అటువంటి పరమేశ్వరుడు ఎంత చల్లబడతాడో అంత చల్లబడుతుంది లోకమంతా. ఆయన చల్లబడితే లోకం చల్లబడుతుంది. అందుకు అభిషేకం చేస్తాం. ధారాపాత్ర పెట్టి సన్నటి ధార పడుతుంది. దాని అర్థం ఏమిటంటే ఈ బ్రహ్మాండమంతా శివలింగం అయితే దాని మీద చంద్రవంక ఉంటుంది. చంద్రుడి మించి అమృతధార పడుతుంది, సుధాబిందువులు. ఆ అమృతధారతో తడుస్తూ ఉంటాడు ఆయన. అలా తడిసిపోయి పరవశించిపోతూ ఉంటాడు. ఆ చల్లగా ఉంటాడు. అందుకే ఊళ్ళో శివాలయంలో అభిషేకానికి ఏముండాలి అంటే నీళ్ళు ఒక్కటి ఉంటే చాలు. కాశీని నీళ్లు పట్టుకెళ్ళి పోశారనుకోండి, అంతే, పరమ సంతోషపడిపోతాడు. ఏమీ అక్కర్లా. అందుకే సహస్ర ఘటాభిషేకం అని చేస్తారు. ఎంత తేలికగా ప్రసన్నుడైపోతాడో తెలుసా? శ్రీకాళహస్తిలో మీరు దర్శనానికి వెడితే దక్షిణామూర్తి దర్శనం చేసినప్పుడు ఎడం పక్క అరుగు మీద మృత్యుంజయలింగం అని ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి తలుపు ఉండి 4 గోడలు ఇలా ఉండి పైకప్పుకి గోడలకి మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ శివలింగానికి అలా ఎందుకు ఉంచుతారంటే ఎప్పుడైనా వర్షాలు పడక అంత క్షామం వచ్చి ఎండిపోతే ఆ తలుపు రాళ్ళు పెట్టి మూసేస్తారు, సిమెంట్ చేసేస్తారు.
చేసేసి ఆ గోడలెక్కి కూర్చుంటారు. కూర్చుని బ్రాహ్మణులు అభిషేక మంత్రాలు చెప్తూ సువర్ణముఖరీ నదిలోంచి వచ్చినటువంటి ఘటములతోటి ఆ కుండలతో నీళ్లు తీసుకొచ్చి ఆ గదంతా నిండిపోయేలా పూజ చేసేస్తారు. ఆ శివలింగం మునిగిపోతుంది. అంతే, బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. ఎన్నో మాటలు జరిగింది. కావాలంటే మీరు శ్రీకాళహస్తిలో అడగండి. అభిషేకము చేత చల్లబడతాడు. ఆ చంద్రుని నుండి పడినటువంటి అమృతధారల చేత చల్లబడినటువంటి శివలింగం లోకమంతా చల్లగా ఉండడానికి కారణమవుతుంది. అందరూ బాగుండేటట్టు చేస్తే, అందరూ చల్లగా ఉంటే నా మనసు చల్లగా ఉంటుంది. అందరూ చల్లగా ఉండాలంటే శివలింగం చల్లగా ఉండాలి ఎప్పుడు. అందుకు అభిషేకం చేస్తారు. అందుకే ఏ కారణమైనా చెప్పండి, కూతురు పెళ్ళవలేదు, కొడుకు ఉద్యోగం రాలేదు, పీడకలలు వస్తున్నాయి, ఏమిటో భయం వేస్తోంది, కలిసి రావట్లేదు, అభిషేకం చేసుకోండి అంటారు. అన్నిటికీ అంతే మందు, అభిషేకం చేసుకోండి. ఆయన చల్లబడితే లోకం చల్లబడుతుంది, మన తప్పులు క్షమించేస్తాడంతే. అందుకే నమస్తే అస్తు ధన్వనైభ్యాముతే నమః. ఈశ్వరా మా తప్పు మన్నించండి, క్షమించండి, ఉభయతర నమస్కారాలతో ప్రారంభం నమ్మకం. కాబట్టి మహానుభావుడు పరమ సులభుడై ప్రీతి చెందుతాడు. లేకపోతే తిన్నడిచ్చిన మాంసం ముక్క ఆయనకి ఏమైనా కరువా? నేననలేదు ఈ మాట. శివానందలహరిలో ఈ శ్లోకం చదివి ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు. పరమశివుడి గురించి వర్ణిస్తూ ధ్యాన శ్లోకం ఉంది. ఆయన్ని ఎలా ధ్యానం చెయ్యాలి అంటే, ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఆయన ఒక చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు, ఓ చేతిలో జింక పట్టుకుంటాడు. ఈ రెండు ఆయన చేతుల్లో ఉంటాయి. ఒక చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుంటాడు. మొట్టమొదట సృష్టి ప్రారంభించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించి, సృష్టి చేయబోయి బ్రహ్మ అన్నాడు. ఆ బ్రహ్మగారు కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత పడిపోతాడు. పడిపోయినప్పుడు పాపం అందరి పుర్రెలో పడిపోయినట్టు ఈయన పుర్రె కూడా ఆ శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది, అందరికన్నా ముందొచ్చి సృష్టి చేసిన వాడు ఈయన పుర్రెకు గౌరవం ఇద్దామని దానికి ఒక తడప చుట్టి మెళ్ళలో వేసుకున్నాడు. అలా ఎన్ని బ్రహ్మకపాలాలయ్యాయి? మాల ఒకటి తయారైంది. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అన్నారు శంకరాచార్యుల వారు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా ననయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల చోళముల్ పడిబడి దల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఒకప్పుడు బ్రహ్మగారి 5వ తలకాయ తుంపేసినందుకు ప్రాయశ్చిత్తం కోసం లోకానికి నేర్పడానికి ఆ బ్రహ్మకపాలాన్ని చేత పట్టుకుని కూర్చోకుండా తిరిగాడు. కొన్నేళ్ల పాటు కూర్చోకుండా తిరగాలి ప్రాయశ్చిత్తం. అందుకు తిరిగాడు. లోకానికి నేర్పడానికి ఒరే తొందరపడి అటువంటి పనులు చేయకూడదు, ఇంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, లేకపోతే దెబ్బతింటామని. కాబట్టి చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుంటాడు. ధూర్జట్ అన్నాడు, ఏమయ్యా తిన్నడు కొరికి తీసుకొచ్చిన ఎంగిలి మాంసం మొక్క అక్కడ పెడితే తినేశావా? పద్యం ఎంత గొప్పగా మొదలుపెట్టాడో తెలుసా అండి. అనుభవించడం అంటే అది. నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచే చేకొంటెంగిలి మాంసమిట్లో తగునా శ్రీకాళహస్తీశ్వర. నీకున్మాంసము వాంఛయేని కరువా. శివ, నీకేమన్నా మాంసం కరువయ్యా? ఏమిటి ఆ బోయ తిన్నడు కురికి తీసుకొచ్చిన ఎంగిలి మాంసం తిన్నావా? నిజంగా నీకు మాంసం తినాలనంత కోరికుందనుకో, ఈ చేతిలో జింకుంది, ఈ చేతిలో గొడ్డలుంది, ఈ గొడ్డలు పెట్టి ఈ జింకను ఒక్క దెబ్బ కొడితే చచ్చి ఉరుకుంటుంది. కాస్త మాంసం అందులోంచి పీక్కుని చేతిలో బ్రహ్మకపాలం ఉంది, అందులో పోసుకొని నెత్తి మీద గంగ ఉంది, ఆ గంగ తీసి ఇందులో పోసి 3వ నేత్రంలో అగ్నిహోత్రం ఉంది, ఇలా పెడితే ఉడికిపోతుంది. అక్కడే కూర్చొని నోట్లో పడేసుకోవచ్చు, వంటగదిలో కూడా వెళ్ళక్కర్లా. ఇన్ని ఏర్పాట్లు నీకుండగా ఎంగిలి మాంసం తినేసావా? నీకున్మాంసము వంచయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయిచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగున శ్రీకాళహస్తీశ్వర. అంతటి భక్త సులభుడు, అంత తేలికగా భక్తికి వశుడవుతాడు. గుండెల్లో భక్తి అన్నది ఉంటే చాలు ఆయనకి సంతోషం. అందుకే లోకంలో ఎవరూ ఇవ్వని అన్నీ కూడా ఆయన ఇచ్చేశాడు. అంత తేలికగా అనుగ్రహించాడు కూడా మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.